రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు అయా మా అందరికీ తోడై ఉన్న దేవుడవు, కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు తండ్రి. అవును ప్రభువా, ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు, ఎంతో మంది ప్రమాదాల బారిన పడ్డారు, ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయారు, నష్టపోయారు, అయా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. అవేవి మమ్మల్ని ఆవరించకుండా మీరు మాకు తోడై ఉండి ప్రతి విషయంలో మమ్మల్ని ప్రేమించి రక్షించి సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన. మరొకసారి మేమందరము కూడా సంతోషముగా కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము నాయన. అందును బట్టి కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను అని నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో నాయన మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు అయా ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించారు తండ్రి. అయా ఎక్కడ లేని విధముగా ఆకాశము నుంచి వారు ఆహారం పొందుకొని తృప్తి పొందారు నాయన. అయా మా కోసం మీరు ఏదైనా చేసే దేవుడు అని నిరూపించారు నాయన. అవును ప్రభువా, ఈ రాత్రిన తెలియపరుస్తూ ఉన్నారు నాయన. బిడ్డల కొరకు మీరు ఏమైనా చేస్తారు అని, వారి జీవితంలో సంతోషం కొరకు నాయన మీరు అద్భుతాలు చేయగలరు అని ఈ లేఖనము ద్వారా నాయన దృఢపరిచినందుకు, అయా వారిని ధైర్యముగా ఉండమని చెబుతూ ఉన్నందుకు, విశ్వాసముతో కొనసాగమని భరోసా ఇస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయం అంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. సహాయము దయచేయండి ప్రభువా. బిడ్డలు మరి దేని గురించి అయితే ప్రార్థనలో ఉంటున్నారో అయా వారికి మీరే తండ్రి జవాబు దయచేయండి నాయన. దేని నిమిత్తమైతే వారు కన్నీరు గారుస్తున్నారో ఆ యొక్క సమస్యను తొలగించి వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చమని అయా ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్. అయా అనారోగ్యంతో ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. అనేకమైన వ్యాధులు, బలహీనతలు, ఎన్నో మందులు వాడుతున్న తగ్గనటువంటి జబ్బులు కలిగి ఉన్నారు నాయన. మీరు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టండి ప్రభువా. పాడైపోయినటువంటి ప్రతి ఒక్క అవయవమును తాకి సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకి యేసు నామములో వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదేవిధంగా దురాత్మ క్రియలను, అంధకార క్రియలను, చేతబడి శక్తులను అన్నిటిని యేసు నామములో లయపరచండి ప్రభువా. అయా బిడ్డలకు తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్ను దయచేయండి నాయన. ప్రాముఖ్యముగా డిప్రెషన్లో ఉన్నారు బిడ్డలు, ఆ డిప్రెషన్లోంచి లేవనెత్తండి. నిరుత్సాహముతో పడిపోయిన స్థితిలో జీవిస్తున్నారు అయా, వారి వలన ఏది కాదు అని అనుకుంటున్నారు. మీ సహాయము దయచేసి ఆ యొక్క డిప్రెషన్ అనే సమస్య నుంచి విడిపించండి తండ్రి నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనే బహుమానము ఈ రాత్రిని మీరే అనుగ్రహించండి. గర్భిణీలుగా ఉంటున్నారు, తల్లికి కడుపులో ఉన్న బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభువా నాయన. ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారు, న్యాయము జరగట్లేదు నాయన, దుఃఖిస్తున్నారు. మీరే వారి ఎడల న్యాయము జరిగించండి. అనాథల పక్షముగా, విధవరాళ్ళ పక్షముగా నీవుండి వాద్యం ఆడతానంటున్నావు తండ్రి. మీరే వారికి సహాయము దయచేయండి ప్రభువా. అదే విధముగా కుటుంబంలో గొడవలు, సమాధానం లేని పరిస్థితులను తీసివేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి, లోబడే హృదయం దయచేయండి. వారు కలిగి ఉన్నటువంటి ఎడిక్షన్స్ అన్నిటినీ తొలగించండి ప్రభువా. ఆయన అప్పులనే సమస్య నుంచి విడిపించండి అయా. బిడ్డలు అప్పు ఇచ్చేవారిగానే కానీ అప్పు చేసేవారిగా ఉండకుండా అద్భుత రీతిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు లేకుండా కృప చూపించండి నాయన. ఎంతో మంది
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ను బిడ్డలకు దయచేయండి. వివాహం కోసం అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు, అయా మీరే సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరైతే ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారో వారందరినీ దీవించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. వీసా ఇమిగ్రేషన్స్ విషయంలో కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు, వారందరికీ మీ రక్షణ సహాయమును దయచేయండి. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఈ రాత్రంతా బిడ్డలకి సమస్యలు రాకుండా మీ కృప కాపుదలలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అదే విధముగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి తండ్రి. అయా ఎవరైతే బిడ్డలు గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహము బిడ్డలకు దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ కూడా ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతూ ఉన్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా, అయా దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు ఈ రాత్రిన ఇబ్బందులను ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీ చేతికి రాత్రిని అప్పగిస్తూ ఉన్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.